వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు కూటమి మోసాలతో వస్తుంది. మంచి జరగాలంటే వైసీపీని గెలిపించాలన్న జగన్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం. జగన్ దుష్టపాలనను అంతం చేస్తామన్న చంద్రబాబు. గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దు. ఈసీకి మరోసారి కూటమి విజ్ఞప్తి. నవ సందేహాలకు జగన్ సమాధానం చెప్పాలి. 28 పథకాలను ఎందుకు ఆపేశారన్న షర్మిల. తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ. సాయంత్రం 6 వరకు ఓటు వేసేందుకు అవకాశం. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందన్న రేవంత్. ఫేక్ వీడియో కేసులో మొదటి ముద్దాయి రేవంతేనన్న కిషన్ రెడ్డి. రేవంత్ తిట్ల దండకం ఈసీకి వినిపించలేదా? ఎన్నికల సంఘం చర్యలపై కేసీఆర్ ఫైర్. రిజర్వేషన్లు రద్దు చేయనివ్వం. కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందన్న అమిత్ షా. ఎన్డీఏ కూటమి 2014లో ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చిందని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు తన జీవితంలో పేదలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, కూటమికి ఓటేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే, ఇదే ముగ్గురే, మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా తమ్ముడు? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరినీ కూడా ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. మరి నీ పేరు చెబితే ఏ పేదకైనా కూడా నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా ఈ పెద్ద మనిషి తన జీవిత కాలంలో ఏ రోజు కూడా పేదలకు మంచి చేసిన పరిస్థితులు లేవు. ఏ రోజు మంచి చేశానని చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబు. ఇదే చంద్రబాబు గురించి మీ అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ఆయన అధికారంలో చూశారు. ఆయన్ను 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు. మీకోసం, పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ కొత్త మోసాలతో,
కొత్త కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. సీఎం జగన్ ఏపీని మాఫియాల రాజ్యంగా తయారు చేశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదికను కూల్చి పాలన ప్రారంభించారని ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల ఆస్తులను మాయం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఇది జగన్ ల్యాండ్ గ్రాంబింగ్ యాక్ట్ అన్నారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల భూములు గోవిందా అన్నారు. ప్రజల ఆస్తులపై ప్రజలకు హక్కు ఉండదన్నారు. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి ఇంకా గోయిందా గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు, రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్ లో. మీకు ఎక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈ రోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడా భూమి, వాళ్ళ తాత ఇచ్చాడా భూమి. మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే. జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే బలమైన లక్ష్యంతో కూటమి ఏర్పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారని ఆరోపించారు. మండపేట వారాహి విజయబేరలో పాల్గొన్న పవన్ వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ద్వారంపూడి కుటుంబం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అన్నిటికంటే ప్రజల భవిష్యత్తే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. మాటిచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారని పవన్ చెప్పారు. నినాదం ఉండేది. ఇప్పుడు దున్నని భూమి ప్రతిదీ కూడా జగన్దే. దున్నని భూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి వెళ్ళిపోద్దో, లేదా పిల్లి సుభాష్ చంద్ర గారికి వెళ్ళిపోద్దో, ఎవరికి వెళ్ళిపోద్దో తెలియదు. రేపు పొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే, మీ స్థలాన్ని ఎవరిని కబ్జా పెట్టారనుకుందాం. కబ్జా పెడితే మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ తేలకపోతే కోర్టులో కేసేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసేయడానికి లేదంట, మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట. దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంతు పోయింది, గాల్లో దీపమే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టుకి వెళ్ళడానికి నేనే 100 సార్లు ఆలోచిస్తా. ఇంత పెద్ద పార్టీ నడుపుతా. సగటు ఒక ఎకరం రైతు కానీ 150 గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా? మీరు ఆలోచించండి. ఇలా చేస్తున్నారు. దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది. ఇప్పుడు దున్నని భూమి ప్రతిదీ కూడా జగన్దే. దున్నని భూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి. ప్రతిపక్షాలు ఏకమైతే జగన్కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి. 2014 నుంచి పరోక్షంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయన్నారు. ఇప్పుడు ముసుగు తీసేశారన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబు తన అనుచరులు సీఎం రమేష్, సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపారన్నారు. వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్ర ప్రజలేనన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారమన్నారు. అంతకుముందు కడప నగరంలోని ఎయిర్పోర్ట్లో నూతన టెర్మినల్ శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ అవినాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూనే ఉంది. అందులో భాగంగా నిన్న మళ్ళా ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బేసికల్గా మేనిఫెస్టో పైనే తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత లేదు. ఆ మేనిఫెస్టోలో ఉండే హామీలపైన అంతకంటే స్పష్టత లేదు. మనం చూసినాం 2014 ఎన్నికలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే జనసేన, ఇదే బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ ఒక కూటమిగా ఫార్మ్ అయి ఆ రోజు 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. వీళ్ళందరి ఫోటోలతో ఒక కూటమిగా ఫార్మ్ అయి 2014లో సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని తెలిపారు. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులంటూ నిప్పులు చెరిగారు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారని ప్రశ్నించారు.
అక్రమాలు చేసిన వాళ్ళు బీజేపీలో ఉంటే శిక్ష పడదా అని నిలదీశారు. దేశంలో నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతిపరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. దేవుడే కాపాడితే అన్ని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా? అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాల్లో విజయసాయి ఏటు అన్నారు. విశాఖపట్నంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా పెట్టేస్తాడని అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాడని, ఆయనకు ఓటిస్తే జనం నెత్తి మీద కప్పు కూడా ఉండదన్నారు. వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు. ఆయన పేరు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కుంభకోణాల్లో ఏటు విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి, గీతం యూనివర్సిటీ గోడలు కూలగొట్టిన వ్యక్తి, ఋషికొండకి గుండు కొట్టిన వ్యక్తి, విశాఖపట్నంలో ఎక్కడన్నా ఖాళీ భూమి దొరికితే చాలు ఏకంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. పాటున ఆ వ్యక్తికి మనం ఓటేస్తేనా మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. అమ్మ ఆయన ఒకవేళ మన ఇంటికి వస్తే దయచేసి మీరు ఇంటి బయటకు కూడా రావద్దు. అక్కడనే రాసుకుంటాడు, ఓహో ఈ ఇల్లు బాగుంది, ఈ ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఇల్లు కొట్టేయాలని ఆలోచించే వ్యక్తి. ఆ వ్యక్తిని అడుగుతున్నా, మీరు జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖపట్నంలో ఉండే కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క ఉద్యోగం అన్న విశాఖపట్నం తీసుకొచ్చారా? ఈ రోజు ఏకంగా విశాఖపట్నానికి గంజాయి అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తులు. కానీ ఇక్కడ ఒక వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు. ఆయన పేరు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కుంభకోణాల్లో మచిలీపట్నం ఎన్నికల ప్రచారంలో జగన్పై కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో చూసి వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. జగన్కు ఏం మాట్లాడో తెలియక పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలైతే జీవం చచ్చిపోయి కాపీ పేస్ట్ అంటూ వాగుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో నిర్వీర్యమైపోయిన వర్గాలన్నిటికీ జీవం పోసేలా తమ మేనిఫెస్టో ఉందన్నారు కొల్లు. ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడారో తెలియక పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులైతే ఇంకా లోపల జీవ చచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కాపీ పేస్ట్ అని పిచ్చి పిచ్చి వాగుతున్నారు. ఇవాళ పెట్టిన మేనిఫెస్టో ఇవాళ సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా, ధైర్యం, ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినటువంటి వర్గాలు, యువత, మహిళ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నటువంటి కార్యక్రమమే ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో. నిజంగా అద్భుతంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశారు. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. రిలీజ్ చేసినటువంటి గాజు గ్లాసు సింబలపై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశ ఎదురైంది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించాలని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్పై నిన్న, ఈరోజు కూడా వాదనలు జరిగాయి. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఈసీ. జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంటు స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్.
దీంతో జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీకి కాస్త ఊరట లభించినట్లయినా మిగతా స్థానాల్లో మాత్రం జనసేన ఆశలపై నీరు చెల్లినట్లయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. కోరుట్ల జనజాతర సభలో పాల్గొన్న ఆయన తనపై కేసులు పెడితే భయపడనని స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై పెత్తనం చేస్తామనుకుంటే కుదరదన్నారు. ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికలు పోటీ అన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే మోదీ, అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారని అన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మీరు మోడీ గారి ఉపన్యాసాలు इस बार 400 पार हमें पूछा क्यों भाई आपको 300 पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर 300 मिले तो सरकार बनाने वाले हैं, क्यों 400 मांग रहे हैं? तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि पार्लियामेंट में 2/3 मेजॉरिटी अगर उन लोगों को मिले तो वो संविधान को बदलने के लिए मौका मिलेगा. అంటే ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ ఉండాలి. అందుకే 400 సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రాజకీయ ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు. వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు. ఆయనను అర్జెంట్ గా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిర్రు. నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఆ కేసులకు భయపడతానా? నేను 20 ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా. ఇవాళ మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, మా 50 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. ఆ రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ఖబర్దార్ ప్రధానమంత్రి గారు, మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం. నా ఊరుకు వచ్చి నన్నే బెదిరిస్తావా? సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నిటిని కూడా మీడియాకు విడుదల చేస్తా. దేశ ప్రధానమంత్రిగా అబద్ధం చెప్తున్న నరేంద్ర మోడీ గారు, మీ స్థాయికి, మీ హోదాకు ఇది తగదు. ప్రధానమంత్రి గారు, మీరు మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ ను నియమించిండ్రు. మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. సాయంత్రం 5 గంటలకు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది, పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ వివరాలన్నిటిని కూడా ఈ రోజు దేశ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి మళ్లీ ఓట్లు అడగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని, ప్రజల్లో నమ్మకం కోల్పోతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 15 అన్నాడు, మిగతా గ్యారెంటీల గురించి మాట్లాడడం లేదు. మరి ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతా ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై అవమానకరంగా అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. గత నెల ఏప్రిల్ 6న కేసీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే పట్టించుకొని ఎన్నికల కమిషన్ తనపై నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. 48 గంటలు తనని నిషేధిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అందుకు రెట్టింపుగా పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్ దుష్ట పరిపాలన వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. బీజేపీ వల్ల ప్రజలకు ఏ ఒక్క మేలు జరగలేదన్నారు. నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు బడా కార్పొరేటర్లు అదానీ అంబీలకు 14.5 లక్షల కోట్ల రుణాలను మోదీ మాఫీ చేయలేదని బండి సంజయ్, కిషన్ రెడ్డి రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మన దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకదు, ముడి చమురును తీసుకొచ్చి ప్రాసెస్ చేసి అమ్ముతుంటారు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు ముడి చమురు బ్యారెల్ ధర $100, ఇవాళ $84 అయిందన్నారు. ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి కదా, దేశంలో ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ఎల్ఐసీలకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు, ఈపీఎఫ్లకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆయన ఏం కొంటాడు? కొనుడు ప్రభుత్వ రంగ సంస్థలనే కొంటాడు ఆయన. గట్లా ఇది హైలైట్. వాళ్ళే పెట్టుబడులు పెడతారు, మన సొమ్మే పెడతారు. ఎల్ఐసీలు ఉన్నది మన సొమ్మే కదా, ప్రజల సొమ్ము. ఈపీఎఫ్లు ఉన్నది మీ సొమ్ము, కార్మికుల సొమ్ము, ఉద్యోగుల సొమ్ము. ఈ రెండిట్లకి వెళ్ళి పైసలు ఎట్లా పెట్టుబడి పెడతారు? అదానీలా. అదానీ ఏం కొంటాడు? మళ్ళీ లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 4వ దశలో ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వడగాలులు, ఎండల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 285 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీలో ఉండగా సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారని చెప్పారు. కొన్ని చోట్ల 2-3 బ్యాలెట్లు వాడుతున్నామని తెలిపారు. 7 స్థానాల్లో 3 ఈవీఎంలు వాడాల్సి వస్తుందని చెప్పారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోగ్రాముల సిలిండర్పై చమురు విక్రయ సంస్థలు ₹19 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో ధర 1764 నుంచి 1745కు తగ్గింది. ఇక హైదరాబాద్లో సిలిండర్ ధర 1994గా ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్లో 855 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
కాగా గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రతి నెల ధరలను సవరిస్తూ ఉంటాయి. గత నెలలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను 30 రూపాయలు తగ్గించాయి. ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.